గుంటూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం ఆర్కేవీపేట పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దయ్యాల రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దయ్యాల రమేష్ బాబు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలు ఈ రాక్షస పాలనలో కక్షలు పెరిగిపోతూ రాష్ట్ర ప్రజలు విసిగిపోతున్న తరుణంలో రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ మరియు మన రాష్ట్రంలోనూ అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రోజుకు 400, పేద మహిళలకు 8,500, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. వృద్ధులకు వికలాంగులకు 4,000 నుంచి 6,000 వరకు పెన్షన్లు ఇస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణాల కొరకు 5 లక్షలు మంజూరు చేస్తామని, నిరుద్యోగ యువతకు 2,25,000 ఉద్యోగాలను కల్పించి ఇందిరమ్మ రాజ్యం రాగానే పేదలందరికీ న్యాయం జరిగేలా చేస్తామన్నారు. మన ప్రభుత్వం చూస్తున్నాము. గత 10 సంవత్సరాలు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా పేద బడుగు బలహీన వర్గాలకి ఎవరు కూడా ఉపయోగపడట్లేదు. ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మేము అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. మా పేద బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వంలో బాగుపడిన చరిత్ర లేదు. ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం సుభిక్షంగా ఉన్నాము, కానీ ఈరోజు అటువంటి పాలన మేము చూడట్లేదు. అదేవిధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా అద్భుతమైన పాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో చూసినాము. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లేని కారణంగా ఇక్కడ ధృతరాష్ట్ర పాలన కొనసాగిస్తూ ఉంది. మన రాష్ట్రంలో రాష్ట్రం రావణకాండ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరగలేదు. ముఖ్యంగా మా పేద బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ ఎటువంటి న్యాయం జరగలేదని మేము అనుకొని ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం మేమందరం కష్టపడి పోరాడి వీళ్ళందరికీ కూడా మేము న్యాయం చేయాలని ఈరోజు షర్మిలమ్మ గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా మన కేంద్ర ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొచ్చినట్లయితే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మనము తీసుకురావచ్చు అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా పోరాటం చేస్తున్నాము.